ఉండిపా నేను చూస్తాను. రీ ఆగరా, ఇవన్నీ సైడ్ చేస్తా. ఊరుగా ఎందుకు భయపడతాను? ఎవరైనా అడిగితే మా ఇల్లు అని చెప్తా. టెన్షన్ అవ్వకు. అంతే అంట. కూర్చో. ఎక్స్క్యూజ్ మే, వస్తున్నా. ఎవరా? చెల్లే ఎవరు బావా? వచ్చేసిందేంటి? అదేంటి చెల్లే, నువ్వు ఇప్పుడు అక్కడ బస్సు ఎక్కి ట్రావెల్ చేసి సాయంత్రం బస్సు దిగితే మా వాడికి నువ్వు ఫోన్ చేస్తా అప్పుడు కదా నువ్వు రావాలి. ఇది కదా ప్రాసెస్. నువ్వు ఇలా సడన్ గా రావడం ఏంటి? తప్పు కదా. మీరిలా మందులో మునిగి తేలుతారని తెలియక నేనేదో సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా. రిటర్న్ లో మీరే నాకు పెద్ద షాక్ ఇచ్చారుగా. అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఒక ఫుల్తో ఫిల్ చేద్దామని. చేశారా? ఎక్కడా ఆఫ్ తాగాము. ఇంటర్వెల్లోనా ఈ ఎంట్రీ ఇచ్చేసినావు. ఆయనతో మందు ఎలా మానిపిద్దాంరా నేను ఆలోచిస్తుంటే చారులో ఏగలా వచ్చి గ్లాసులో మందు కల్పిస్తావా? నిన్నేం చేయాలరా? టూరేండి అన్నయ్య ఒకసారి. ఎందుకు చెల్లె? వేరా మధు ప్లీజ్ వదిలేవే. ఏం దగ్గర భయపడతానా? నా చెల్లారా మధు ఇక చాలు, ఇక చాలు. ఏరా మందు తాగిపిస్తావా? ఫీల్ అవ్వట్లేదా? నేను లేని టైం చూసి సిట్టింగ్ వేస్తారా? ఇలా కొట్టేస్తుందేంట్రా? నీకు అలాగే పగలరా. దేవత అన్నావుగా, తిను తిను బాగా తిను. గ్యాప్ వచ్చిందన్నావు కదరా, ఇప్పుడు వచ్చిందిరా గ్యాప్. అంత గట్టి కొడతావే, చచ్చిపోతే ఎవరిదైనా రెస్పాన్సిబిలిటీ. నేను మెస్ అనుకున్నా, దొరికిపోతాను అనుకుంటున్నా. అయినా నేను ఒక్కడే తాగానా? వాడు తాగాడు, వాడిని కొట్టు. అయ్యో, ఆయన మా ఆయన కదా, ఆయన మీద నేను ఎలా చేసుకోను? ఆయన నా దేవుడు. ఆయన తాగితే తాగారు, ఆయన గురించి వదిలే. నువ్వెందుకు తాగిపించావురా? చెడిపోయింది ఇది లేదు కదా. పాపం సునీల్ గడికి ఒకసారి కాల్ చేద్దాం. హలో బావా,
రే సునీల్, ఏమైందిరా నీకు? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? రే నిన్న తను ఇచ్చిన కోటింగ్కి ఏది లాగడం లేదు. అదేరా కాళ్ళు చేతులు బతికిచ్చావు. డాక్టర్ చూసి కొట్లు కట్టలు కుట్లు వెయ్యాలో అర్థం కాక ఆయింట్మెంట్ ఇచ్చి పూసుకుని వెళ్ళిపోయాడు. నా వల్ల కావడం లేదురా. ఓ సరేరా, మరి జాగ్రత్తరా. కుమ్మేసింది ఇది. వస్తున్నా. మ్యాచ్ టైం అయిపోతుంది. రిమోట్ ఏది? వైఫై కనెక్ట్ అవ్వట్లేదేంటి? ఓ వైఫై కనెక్ట్ అవ్వట్లేదేంటి? పాస్వర్డ్ చేంజ్ చేస్తే వైఫై ఎలా కనెక్ట్ అవుతుంది? వైఫ్కి వైఫై పాస్వర్డ్ చేంజ్ చేయాల్సిన అవసరమే వచ్చింది. అదే కదా సర్ప్రైజ్. కొంపదీసి అదిదే సర్ప్రైజ్ చెప్పేస్తావా ఏంటి? అదే వద్దులే గాని పాస్వర్డ్ చెప్పు చాలు. అసలే ఆర్సీబీ మ్యాచ్ చేజింగ్ లో ఉంది. చేజింగ్ లో ఉన్నా రైజింగ్ లో ఉన్నా పాస్వర్డ్ మాత్రం క్లోజింగ్ లో ఉంది. కావాలంటే గెస్ చేయండి. బంగారం, టైం చూసుకొట్టకే. పాస్వర్డ్ చెప్పావనుకో పానీపూరికి తీసుకెళ్తా. అబ్బచా, అంత పెద్ద పాస్వర్డ్ కి 10 రూపాయలు పానీపూరియా? కావాలంటే లెటర్కు 0 పెట్టి దాని ముందు 1 పెట్టి క్యాష్ ఇచ్చేయండి. 1 2 3. అమ్మో, అంత క్యాష్ ఇవ్వాలంటే అంబానీనే కిడ్నాప్ చేయాలి. ఇదేం అవ్వదులే గాని ఏం కావాలో చెప్పు. చెప్తా. నా దగ్గర మీరేదో దాస్తున్నారని నా డౌట్. అదేంటో చెప్పు. నీ పాస్వర్డ్ పానీపూరిలో పెట్టి మరీ ఇస్తా. నా బతుక్కి నీకు తెలియకుండా రిమోట్ దాయడమే అవ్వదే. ఇంకేం దాస్తా నా మొహం. అయితే ఆ మొహం వెనకాల ఉన్న బ్రెయిన్ ని యూజ్ చేసి పాస్వర్డ్ కనుక్కొని మ్యాచ్ చూసుకోండి. ఇంకేముంటది, నీ పేరే పెట్టుంటావులే. మాధురి లవ్ 555. ఇది కూడా అవ్వలేదా? నా పేరు పెట్టుంటావేమో. మహేష్ లవ్ 555. ఇంకేం పెట్టావే? ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా చూడగానే ఉప్పు చెప్పేస్తా, కలర్ చూసి కారం చెప్పేస్తా, మంట లేకుండా ఆమ్లెట్ వేసేస్తా అని అంటారు కదా డైలీ. ఏది నెట్ లేకుండా మ్యాచ్ చూడండి చూద్దాం. టైం చూసి కొడుతున్నావు కదే. అసలుకి ఇంట్లో వైఫై ఉందని డేటా కూడా ఎక్కువ వేసుకోవడం లేదు. చా, మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్. సరే, ముందు వాటర్ మిలన్ తిని కూల్ అవ్వండి, తర్వాత హింట్స్ ఇస్తా. నాకు ఈ ఆఫర్లు కూడా ఉన్నాయా? తిన్నా కదా, హింట్స్ ఇస్తావో హిందీ బుక్స్ ఇస్తావో ఇవ్వు. మీకు నాకు ఇష్టమైంది. ఇష్టం అంటే సాయిపల్లి అంటే ఇష్టం. ఎందులోనూ అది చెప్పుంది గాడిదే. ఫుడ్డే, కానీ ఫుడ్ కాదు, ఫుడ్ లాంటిది. బిర్యానీయా? ఓ, బిర్యానీ 143 అంటుంది. ఏది ఒకసారి ట్రై చేసి చూడండి. రాంగ్ వస్తుందా? కొంచెం ఈ సాఫ్ట్వేర్ బ్రెయిన్ వాడండి. అదేమన్నా అంటర్వేరా అందరూ వాడడానికి? ఇంకా నా బతుకు స్కోర్ చూస్తూ గడపడమేలే. రీఛార్జ్ నాది, రిమోట్ ఏమో నీది. అదృష్టం అందరికీ ఉండదు బేబీ, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సర్లే, ఆ సెకండ్ లో ఏదో ఇచ్చిసావు. పేరు కాని పేరు. పేరు గాని పేరా? నీదా నాదా? సాయిపల్లిదా? నాదే. పేరు గాని పేరంటే నిక్ నేమ్ కదా? వావ్, వాట్ ఏ బ్రెయిన్. నా నిక్ నేమ్ ఏంటి? ఏం పేరబ్బా? గోల్డ్ అంటే బంగారం.
బంగారం 143 ఇస్ ద పాస్వర్డ్. కనిపెట్టేశారు. సరే ఎంజాయ్ చేసేయండి. అది మహేష్ గారు అంటే మనతో మ్యాక్సిమం ఉంటది. ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీ. ఓయ్ ఆ ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? గేమ్ లేదు, పొక్క లేదు. ఇంకా నేను స్కోర్ చూసుకుంటాలే. అవునా, ఓడిపోయారా అయితే? సరేనే, నేనే ఓడిపోయా, నువ్వే గెలిచావు. అయితే ఏంటి ఇప్పుడు? మ్యాచ్ లేదు, పొక్క లేదు. ఈ గేమ్ లో గెలిస్తే మీరు ఎప్పటి నుంచో అడిగే తిద్దాం అనుకున్నా. ఇది కదా ఆట అంటే. ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నా, ఓడిపోతామేమో కానీ ఎప్పటికీ ఆగిపోం. ఆ మూడో హింట్ ఏంటో చెప్పు. అది మన స్పెషల్ డేట్స్ లో ఒకటి. మన పెళ్లి రోజా? కాదు. నీ బర్త్డే? కాదుగా. పోనీ నా బర్త్డే? అబ్బా కాదయ్యా, ముగుడా. ఇంకేమున్నాయి? థింక్ గురు థింక్. ఇక నా డెత్ డే ఒకటే మిగిలి. సరే సారీ. సరే ఇదంతా కాదు కానీ నువ్వు ఆ పాస్వర్డ్ చెప్తే నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అయితే ఇదే లాస్ట్ ఛాన్స్. నువ్వు ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు చెప్పేసే, నేను పాస్వర్డ్ ఏంటో నీకు చెప్పేస్తా. అంత ఈజీగా ఎలా చెప్తారు? ముందు నువ్వు గెస్ట్ చే, అప్పుడు చెప్తా. ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? నా మేనేజర్ మొహానికి నాతో పని చేయించుకోవడం తప్ప ప్రమోషన్ ఏమి ఇవ్వడులే. నాకు నెక్లెస్ ఏమైనా తీసుకుంటున్నారా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావే. నెక్లెస్ రోడ్ మీద తిప్పుతా గానీ అలాంటి కోరికలేం కోర మాకు. మరేంటో చెప్పండి. సరే చెప్తా. ఇదిగో. మన హనీమూనా? గోవాలో. గోవానా? హ్యాపీయా? మరీ నీ అంత ఏడిపించడం నా వల్ల కాదులేవే, అందుకే చెప్పేశా. సారీ, పాస్వర్డ్ చెప్పేస్తా. చెప్పు. పాస్వర్డ్ ఏంటంటే ఒసేయ్, బాహుబలి ట్విస్ట్ కూడా ఇంత ఫీల్ అవ్వలేదు కదే, త్వరగా చెప్పే. Feb 18, 2025. Feb 18, 2020. అది మన ఫస్ట్ నైట్ డేట్ అండి. ఒసేయ్, దానికి బిర్యానీకి నిక్ నేమ్ కి సంబంధం ఏంటి? ఏం లేదు, ఊరికే సరదాకి. దీనమ్మ కట్టప్పకన్నా దారుణంగా ఉన్నావు కదే. సరే ఎంజాయ్. దీనమ్మా ఆర్సీబీ కప్పు కొట్టిందిరా. మొత్తానికి ఆర్సీబీ కప్పు కొట్టిందా? ఏమైంది? 18 ఏళ్ల తర్వాత మా విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కప్పు తెచ్చాడే. ఓ గెలిచేసాడా? ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీబీ. బట్స్ ఎక్కడ పోయాయి? మధు మధు, నా బట్స్ ఏవి కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతానే. లాస్ట్ టైం ఎక్కడ పెట్టారు అని. లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు నా ప్యాంట్లోనే పెట్టుకున్నాను. ప్యాంట్లో పెడితే ఎక్కడ ఉంటాయి? ప్యాంట్లోనే ఉంటాయి. సింగిల్ మీనింగే కదా. మిమ్మల్ని హాల్లో చూసారా? కబోర్డ్లో చూడండి. హాల్లో లేదే, ప్యాంట్లోనే పెట్టుకున్నాను. అబ్బబ్బా, గుర్తులేదా మీకు? హాల్లోనే పెట్టారు కదా. బెట్టా? బెట్ 100 ముద్దులు. అంత సినిమా లేదు. ఈ బెట్లో ఓడిపోయిన తప్పలేదులే గాని ఒక ముద్దు ఇవ్వవే. ఎప్పుడు అదే పనా? సిగ్గులేదా? నేనేమన్నా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అడుగుతున్నానా? నా పిల్లాన్నే కదా అడుగుతున్నాను. లైఫ్లో కొంచెం కూడా రొమాన్స్ రసం లేకుండా పోతుంది. మరి చాలా రోజులైంది. ఒక్క ముద్దే ప్లీజే.
దీనమ్మా ఈ టైంలో ఎవడే ఒసేయ్ మళ్ళీ ఆ శాటిలైట్ సర్వ్ అయి ఉంటుంది. చెయ్ బావా. ఒరే బామర్ది. అక్క. ఒరే సాయిరం లోపలికి రారా. ఇది అట్టుగా బావా పనసకాయ అట్టుగా. ఏంట్రా సాయి చెప్పబెట్టకుండా వచ్చావు? ఆ సంచిటి బావా కాయిటి. ఏమైందిరా? ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు బయలుదేరా. రారా. అనలేదురా లోపలికి రా. అలా రా దారికి. ఆ దారి ఈ దారి ఎందుకులే గాని ఈ దారిని రా. సలసలగా ఏమైనా తీసుకురమ్మంటావురా? ఓ పని చేయవే, ఒక ఐస్ గడ్డ తెప్పించు, దాని మీద కూర్చుంటాను. ఎండను పడొచ్చని ఏదో తీసుకురావే. చెప్పాడుగా ఏదోటి తీసుకురా. నువ్వు రారా బామర్ది, చాలా రోజులేదు నేను చూసి. మొన్న ఎప్పుడో పెళ్ళిలో చూసా, మళ్ళీ ఇప్పుడే నేను చూడడం. ఏటి బావా ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, సంసారం. అవునరా బామర్ది, ఏంటి ఇంతలాగే తట్టుకొచ్చావు? ఊర్లో తోట ఉంది, తోట దాటాక మోటార్ ఉంది, మోటార్ పక్కన పనస చెట్టు ఉంది, దాని తొంగలు తీయకుంటాయని మీకోసం కాయటకి వచ్చాను. పనసకాయ ఓకే గాని ఆ సంచిలో ఏంట్రా బాగా గట్టి తెచ్చినట్టున్నావు? అదా ఒరే 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 ఎస్సేలా వద్దురా, బిట్లగా చెప్పాలు. మీకు ఇష్టమని అమ్మ పంపించింది, మళ్ళీ మాకు మాట్లాడకూడదు కదా. సర్లే, ఇంకేంటి ఊర్లో విశేషాలు? ఊర్లో విశేషాలంటే పంకజం చిన్న కూతురు పెద్ద మనిషి అయింది, సత్తిగాడు సైకిల్ చెట్టు కూలిపోయింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? అంటే మీరే కదా బావా ఊర్లో విశేషాలు అడిగారు. అంటే ఊర్లో విశేషాలంటే మీ ఫ్యామిలీ విశేషాలు చెప్పమనరా. అందరూ బాగున్నారు బా, అక్కడ మీకు ఇచ్చేసాక ఇంకా బాగున్నాం. అత్తయ్య మామయ్యలు ఎలా ఉన్నారు? అమ్మ నాన్న బాగున్నారు, మిమ్మల్ని అడగమన్నారు. అవునా, ఏం అడగమన్నారు? ఏం లేదు బా. అదేరా ఇందాకేదో అడగమన్నారు అన్నావు కదా. ఓహో అదా, అడిగామని చెప్పమన్నారు. వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది. సర్లే నేను వెళ్ళి అలా పంపిస్తా. ఒరే 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 బామర్ది కూర్చోరా, నేనేదో క్యాజువల్ గా అన్నారా. నేను ఊరికే జోకింగ్ చేసా బావా, అమ్మ నాన్న ఊర్లో పొలం పని ఉండి రాలేదు. ఇదిగోరా జ్యూస్. అంతేలేరా, మీరు ఒకటైపోయారా? మరి బావ బామర్దులు అంటే ఆ మాత్రం ఉంటది, లేకపోతే ఊర్లో మాట వచ్చేది. ఏంటక్క ఇక్కడ అంతా అలవాటైందా? అవుతూ ఉంది. నువ్వు లేపేసరికి ఇల్లు అంతా పోసిపోయిందే. ఆ రోజుల్లో కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, అమ్మకి నీకు పడేది కాదు. మీకు చెప్తే నమ్మను బా, ఇల్లుగా అసెంబ్లీలా ఉండేది, ఇప్పుడు సంతాప సభలా అయిపోయింది. హలో, నువ్వు ఫీల్ అయిపోమాక, నువ్వు వెళ్ళిపోయిన తర్వాతే చాలా బాగున్నావు, ఆనందంగా ఉన్నావు అని చెప్తున్నాను. దొంగ నా కొడుక. అయినా అక్క నువ్వేటే బీరకాయలా బొద్దుగా ఉండేదాన్ని, సిక్కుడుకాయలే సిక్కిపెట్టి తింటలేదా? అదో పెద్ద టాస్క్ అయిపోయింది బామర్ది. అన్నం తిన్నా ఎక్కువ తిందు, లేదా ఎవరైనా తినిపిస్తేనే తింటా అంటుంది. బతిమలాడితే పనులవో బావా, ఒక కర్ర తీసి పక్కన పెట్టుకుని మొత్తకో దెబ్బ పథకం ఇవ్వాలి నువ్వు. రే అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? లేనిపోని ఐడియాలన్నీ ఇస్తున్నావు. సర్లే నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, 4 దోశలు వేస్తా. అయ్యి బాబాయ్ 4 దోశలా? ఎందుకే బాబు, ఒక 6 వేసి సరిపోతాయి. స్నానం చేసి వచ్చేస్తాను. మీరేం అనుకోకండి, వాడు కొంచెం అమాయకుడు, మనసు చాలా మంచిది, లోపలేం దాచుకోడు. అది వేరే చెప్పాలా, చూస్తే అర్థమవుతుందిగా. పర్లేదులే. సరే మీరు కేజీ చికెన్ తీసుకురండి. చికెన్ ఎందుకు లేవే, బిర్యానీ తెస్తా. వద్దొద్దు, వాడి చికెన్ కర్రీ అంటేనే ఇష్టం. ఇష్టమే కానీ నువ్వు ఇప్పుడు చికెన్ కర్రీ చేసావనుకో, అది వాడు తిన్నాక మళ్ళీ వాడికి ఏమైనా అయితే నీ పేరు నా పేరే న్యూస్ లో వస్తాయి. ఎందుకు? మొన్న చేశానుగా, తిన్నారుగా. బానే ఉంది కానీ పీస్ సరిగా ఉడకలేదుగా. అది నా తప్ప, ఆ కోడి తప్పు. అయినా ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కదా, మేము వండుతాం. గెస్ట్ తో చేయిస్తావా? గెస్టా? ఆడొక వేస్ట్ గాడు, వాడి బాగుందా. మీరు చికెన్ తీసుకురండి. సర్లే, నువ్వు మిగతావని రెడీ చేయి, నేను చికెన్ తీసుకొస్తా. ఆనియన్స్, పచ్చిమిర్చి, తోటకూర, పంచదార, ఇంకో 2. ఓకే. హాయ్ అమ్మా. చెప్పక్క. ఎగ్ రైస్ చేయాలి, ఎగ్స్ ఉంటే ఇవ్వమ్మా. ఎన్ని కావాలక్క? ఎన్ని? 1 డజనే. సరే అక్క, చూసి తీసుకొస్తా. అక్క డజన్ లేవు, ఒక 1/2 డజన్ అయితే ఉన్నాయి. సరేలే, నేను సరిపెట్టుకుంటాలే. ఏంటి కొత్త చెప్పులున్నాయి, చుట్టాలు వచ్చారా?
అవునక్క, తమ్ముడు ఊరు నుంచి వచ్చాడు. అవునా, సరే. అమ్మో ఎగ్ రైస్ కి టైం అవుతుంది. ఇంకేం కావాలంటే మళ్ళీ వస్తారా చెల్లి? మళ్ళీ వస్తుందా? వామ్మో. అక్క బా అక్కడే చికెన్ దాటానికి వెళ్ళారా? ఏంటి నువ్వు వండుతావా? నేను మళ్ళీ ఊరెళ్ళాలే. ఊరుకోరా. పోయినసారి మీ బావకు చేసి పెట్టారా? లొట్టలేసుకుంటూ తిన్నారు. నన్ను నమ్ము. లాస్ట్ ఇయర్ వెళ్ళానమ్మే, పాయసం చేయమంటే విష ప్రయోగం చేసావు, మర్చిపోయావా? రేయ్, ఇప్పుడు అది గుర్తు చేసావనుకో, ఈసారి చేసే పాయసంలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అమ్మో వద్దులే, ఇది నిజం కలిపినా కలుపుద్ది. సరే గనక్క, నిన్నోటి అడగనా? అడగరా. ఇక్కడ అంతా బానే ఉందా? బావ నేను బానే చూసుకుంటున్నాడా? నన్ను చాలా బాగా చూసుకుంటున్నారా. నిజమేనా? నిజమేరా. తిడతారు, తినిపిస్తారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు, నాకేం కావాలో కొనిస్తారు తెలుసా. మనిషి కొంచెం నిదానస్తుడనే గాని అలవాటైతే మాత్రం చాలా బాగా మాట్లాడతాడురా. ఏం లేదే, అమ్మాలు బెంగ పెట్టుకున్నారు, ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. నా గురించి ఏం బెంగ పెట్టుకోవద్దని చెప్పరా. నేను సూపర్ గా ఉన్నా. బెంగని ఈ గురించి కాదు, బావ గురించి. అబ్బా. సరే గాని మన ఊర్లో 26 జాతర. అవునా? సూపర్ రా, వస్తామైతే. అసలే అందరినీ చూసి చాలా రోజులు అవుతుంది. నీకొకటి చెప్పనా? ఏంటక్క? మీ బావా మా హనీమూన్ కి గోవా ట్రిప్ ప్లాన్ చేశాడ్రా. బావక్కడేనా? నువ్వు కూడానా? హనీమూన్ రా ఎతవా, నాతో కాకపోతే నీతో పోతాడా? నీతో కాక నాతో కాక ఇంకెవరితోనైనా? మూతి పగిలిద్దిరే ఎతవాగుడు వాగావంటే. సర్లే, వెళ్ళి ఎంజాయ్ చేయండి. నీకేమైనా కావాలో వచ్చేటప్పుడు గోవా నుంచి? ఒక 10 బస్తాలు ఇసుక తీసుకురా, ఇంటి పనులు అలాగే మిగిలిపోయినాయి. కొడతావేంట? ఇలా ఇది ఇంకా మారలేదు, సావలేదు. సరేగాని అక్క, బావకు నీ డైరెక్షన్ గురించి చెప్పావా? ఇష్టం అని చెప్పానురా, కానీ నాకెందుకో ఈ విషయం ఇక్కడితో వదిలేస్తేనే బెటర్ అనిపిస్తుంది. నాకెందుకో బావ నేను అర్థం చేసుకుంటాడేమో అనిపిస్తుంది అక్క. రేయ్, అసలు ఆయనకి సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదురా. అలాంటిది నేను డైరెక్టర్ అవుతా, కెమెరాలు అంటే ఇవన్నీ సెట్ అవ్వలేరా. చెప్పేసే అక్క, తప్పేముంది? అప్పుడు నాన్న ఒప్పుకోలేదు, ఇక్కడ ఎవరికి తెలీదు. రేయ్, అసలు నాకు డైరెక్షన్ వచ్చో రాదో నాకే తెలీదు. వచ్చిన మగ వాళ్ళకే ఛాన్సులు లేవు. ఇక నాకు వస్తుందని హోప్ నాకు అస్సలే లేదు. అంతా దేవుడి దయ. సరేగానక్క, నువ్వు డైరెక్టర్ అయితే నన్ను హీరోగా పెట్టి సమంతాని హీరోయిన్ గా పెట్టి సినిమా చేయవా? నువ్వు హీరో అంటే సమంత కాదు కదా, మా పక్కింటి సరోజక్క కూడా చేయదురా. సర్లే గాని ఆ ప్రవీణ్ గారు ప్రపోజ్ చేసాడు గుర్తుందా? నీ పెళ్ళి కాడ అసలు మాట్లాడమే మానేశాడు. ఆ వేస్ట్ ఫెలో గాడా? రే, ఎవడైనా ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడ్రా? వాడేంట్రా కూరగాయలు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు? జబర్దస్త్ టైంతో సంబంధం లేకుండా అవుతున్నారు. ప్రశాంతంగా పని చేసుకుని ఇవ్వడం లేదు. ఇట్స్ ఓకే రిషి, ఐల్ హ్యాండిల్ ఇట్. బాయ్. దీనమ్మ, ఈ మేనేజర్ గాడు ఒకడు రేపటి కోసం దేశం కోసం అన్నట్టుగా కంపెనీ కోసం ఎండి కోసం అంటాడు. చెత్త నా కొడుకు. ఛీ. రే 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 రే, ఏం జరుగుతుందిరా? చిట్ చాట్ విత్ చికెన్ కర్రీ. నువ్వేంటే గెస్ట్ వంటనిస్తున్నావు? నాకంటే వంటలు మా తమ్ముడు బాగా చేస్తాడండి. ఓహో, అయితే మీ తమ్ముడే నేను చేసుకోవాల్సింది. బా సరే గాని మాకెప్పుడైనా పాయసం చేసిందా? లేదురా. ఏమీ లేదు, మీరు వెళ్ళండి, కర్రీ అయిపోయింది. సరే సరే. ఏందో నీ మొహోడా. ఇదిగోండి. అవును బామర్ది, ఇందాకేదో కిచెన్ లో చెప్తా ఆగిపోయావు, ఏంటది? అదా రే సాయి, మాకెప్పుడైనా పాయసం చేస్తే తినకండి. ఎందుకు, ఏమైంది? ఓసారి ఇలాగే ఇంటికి చుట్టాలు వస్తే పాయసం చేస్తానని 15 బదులు కళ్ళు వేసింది. తిన్నారా మరి? అది నోట్లో పెట్టుకోగానే వాళ్ళు ఫేసులు చూడాలి. ఇద్దరికే వాంతులు. 2 రోజులు ఉందామని వచ్చారు, అరగంటలో చెక్కేశారు. మళ్ళీ మా ఇంటి చుట్టుపక్కల కూడా రాలే. మరి ఇంత తింగరుకుందంటారా మీ అక్క? ఫ్యామిలీ చెక్కేశారు అనమాట.
ఇక చాలా ఆపండి, నవ్వి నవ్వి పోయేలా ఉన్నారు. తినండి. బామర్ది నీ అక్కలో ఎంత టాలెంట్ ఉందని ఇప్పుడు చెప్పలేదే. సరే తినండి. రే సాయి, నువ్వు ఇంకోసారి ఇలాంటివి లీక్ చేసావనుకో, నిన్న గ్యాస్ లీక్ చేసి చంపేస్తా. అమ్మో, ఇది చంపినా సంపుద్ది. సరే సారీ. కర్రీ ఎలా ఉన్నా తినేయండి. అద్దరిపోయింది కర్రీ. నిజంగానా? అంటే నువ్వు చేయలేదు కదా అందుకే. నీకుందిలే. సరే కానీ బావా, మా ఊర్లో 26న జాతర ఉంది, చాలా బాగుంటది, మీరు ఖచ్చితంగా రావాలా. వస్తాను బామర్ది, దాన్నే ఉంది. ఒక 4 days అయినా ఉండేలా చూసుకోండి. లేదంటే నేను వచ్చేస్తా, నువ్వు ఒక 2 రోజులు ఉండిరా. అక్కడ అక్కలు, తమ్ముళ్ళు, చిన్నమ్మలు అందరి మధ్యన మాకు చాలా బాగుండేది. ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో. అంటే ఇక్కడ హ్యాపీగా లేదా? ఆహా, అలా అనట్లేదు బావా, ఎక్కడికంటే అక్కడ ఇంకా హ్యాపీగా ఉండదు అంటున్నాను. ఏంటి బావ వెళ్ళిపోతున్నాడు? రే సాయి, ఏంట్రా నువ్వు చేసింది? నేనేం చేశానే? అక్క అక్క ఏమైందప్పా? ఛీ, ఏంటండి, ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళిపో మధు. ఎందుకు? చెప్తున్నాడు కదా వాడు, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండవు, మీ ఇంట్లోనే హ్యాపీగా ఉంటావని. వెళ్ళిపో. వాడు ఉద్దేశం అది కాదండి. ఓ, తప్పు నాదే అంటావు మరి. అయ్యో, వాడన్న తప్పే, కానీ దాని ఉద్దేశం అది కాదు. నేను ఇక్కడ నిన్ను బాగా చూసుకోవట్లేదా అని ఎవరన్నారు? నేను చెప్పానా? మరి ఆ మాటలేంటి? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారు? నేనే అరుస్తున్నాను, నేనే స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు దీన్ని? చూడు మధు, నీకు ఇక్కడ ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నిన్నెవ్వరు ఆపట్లేదు. అది కదా ఒకసారి చెప్పేది. Just get lost.